బైనామియల్ థియరం అనే చాప్టర్ మీద మనం క్లాసెస్ చెప్పుకుంటున్నాం. ఈ చాప్టర్లో ఇది థర్డ్ క్లాసు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూడని వాళ్ళు ఒకసారి చూడండి, ఇంట్రడక్షన్ పార్ట్ అంతా అందులో ఉంది. సరే, క్లాస్లోకి వెళ్దాం. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే బైనామియల్ థియరంపై అబ్జర్వేషన్స్ చూస్తాం, అలాగే కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పిన బైనామియల్ థియరం ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఒకసారి మీరు మనసులో చదువుకోండి, అబ్జర్వ్ చేయండి. దీన్ని ఒకసారి రివైండ్ చేసుకుంటే మనం నెక్స్ట్ అబ్జర్వేషన్స్ నేను చెప్పేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, లేకపోతే రాదు. ఇది మనం లాస్ట్ టైం చూసిన బైనామియల్ థియరం. దీంతోపాటు కొన్ని ఫార్ములాస్ చూసాం. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఆర్ వాల్యూ ఎప్పుడు కూడా 0కి ఎన్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూసాం, ఏ పవర్ 0 ఈక్వల్ టు అంటే ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 అనే ఫార్ములా చూసాం. సో కొన్ని అబ్జర్వేషన్స్ చూద్దాం. ఇది కదా మన బైనామియల్ థియరం. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏమని వస్తుందంటే, క్లియర్గా మీరు చదువుకుంటే ఇక్కడ నుంచి ఇదంతా రాయకుండా దీన్ని సింగిల్ టర్మ్గా ఇలా రాయొచ్చు అనేది ఫస్ట్ అబ్జర్వేషన్. ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఎలా చదవాలంటే ముందు అసలు సిగ్మా, ఇది సిగ్మా కే ఈక్వల్ టు 0 టు ఎన్, సిగ్మా కే ఈక్వల్ టు 0 టు ఎన్ ఎన్సీకే ఏ పవర్ ఎన్ మైనస్ కే బి పవర్ కే అని చదవాలి. ఇందులో దీన్ని కొంచెంసేపు మర్చిపోండి. కే వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్సి 0 అవుతుంది, ఏ పవర్ ఎన్ మైనస్ 0 అవుతుంది, బి పవర్ 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎన్సి 0, ఏ పవర్ ఎన్ ఇది 0 కదా, తీసేసాం. బి పవర్ 0 అంటే 1, అంటే ఎన్సి 0 ఏ పవర్ ఎన్ వచ్చింది ఫస్ట్ టర్మ్. ఎన్ అంటే కే ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ వచ్చింది. ఒకవేళ కే ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎన్సి 1 అంటే ఇది. ఏ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఇది. బి పవర్ 1 అంటే ఇది. అంటే కే ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ టర్మ్ వచ్చింది. కే ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్సి2 ఏ పవర్ ఎన్ మైనస్ 2 బి స్క్వేర్ ఇదమ్మా. సో ఈ టర్మ్స్లో ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఆ తర్వాత 1 చేయండి, ఆ తర్వాత 2 చేయండి. అలా ఎన్ అనే టర్మ్ వచ్చే వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని యొక్క మీనింగ్ మరి సిగ్మా అర్థం ఏంటంటే ప్రతి టర్మ్కి మధ్యలో ప్లస్ ఉండాలి, అంతే. అర్థమైందా? అంటే 0 నుంచి 1 వరకు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటానే వెళ్ళాలి, ప్రతి టర్మ్కి మధ్యలో ప్లస్ ఉండాలి. అంటే ఈ మొత్తాన్ని ఇలా సింగిల్ టర్మ్ లాగా రాసేయచ్చు సిగ్మా యూజ్ చేసి. ఓకేనా? ఇది ఫస్ట్ నోటేషన్. నెక్స్ట్, ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. నెక్స్ట్, ఎన్సిఆర్ అనేటువంటి వాటిని కోషెంట్స్ అంటారు. అంటే దీని కోషెంట్స్ ఏంటంటే ఎన్సి0, ఎన్సి1, ఎన్సి2, ఎన్సిఎన్ మైనస్ 2, ఎన్సిఎన్ మైనస్ 1, ఎన్సిఎన్, అలాగే మిడిల్లో కూడా చాలా ఉంటాయి. వాటన్నిటినీ కలిపి సింగిల్గా మనం ఎన్సిఆర్ అంటాం. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే బైనామియల్ కోషెంట్స్ అవుతాయి. ఇది సెకండ్ అబ్జర్వేషన్. థర్డ్ అబ్జర్వేషన్కి వచ్చేసరికి దేర్ ఆర్ n+1 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ పవర్ ఎన్. ఏ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఉంటే దాని యొక్క టర్మ్స్ n+1 ఉంటాయి, అంటే ఒకటి ఎక్కువ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ పవర్ 1 అనేది చూద్దాం. మర్చిపోయాను, ఇది ఒకటి చెప్పలేదు. ఏ పవర్ 0 1 అనుకోండి, ఏ పవర్ ఎన్ మైనస్ ఎన్ ఎంత అవుతుంది? ఎందుకంటే 0నే ఎన్ మైనస్ ఎన్ అని రాసుకోవచ్చు. 0ని 5 - 5, 4 - 4, 6 - 6, 8 - 8 అంటే ఒక నెంబర్లోంచి అదే నెంబర్ తీస్తే వచ్చేది 0నేగా. కాబట్టి 0నే ఎన్ మైనస్ ఎన్ అని రాసుకోవచ్చు. ఏ పవర్ 0 1 అయినప్పుడు ఏ పవర్ ఎన్ మైనస్ ఎన్ కూడా 1 అవుతుంది కదా. సో అదే ఇక్కడ రాశాడు. నెక్స్ట్, ఏ ప్లస్ బి హోల్ పవర్ 1, పవర్లో 1 ఉంటే 2 టర్మ్స్ వచ్చినాయి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు. పవర్లో 2 ఉంటే 3 టర్మ్స్ వచ్చినాయి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా కూడా మీకు ఐడియా ఉంది. పవర్లో 3 ఉంటే 4 టర్మ్స్ వచ్చినాయి ఇక్కడ. అలాగే ఫోర్త్ది కూడా చూద్దాం. పవర్లో 4 ఉంటే 1 2 3 4 5, పవర్లో 4 ఉంటే 5 టర్మ్స్ వచ్చినాయి. కాబట్టి పవర్లో n ఉంటే n+1 టర్మ్స్ వస్తాయి. ఇది థర్డ్ అబ్జర్వేషన్. నెక్స్ట్, ఫోర్త్ అబ్జర్వేషను. మీరు ఇదంతా క్లియర్గా చదవండి. నేను ఒక్క లైన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నా, ఇక్కడి నుంచి మాత్రమే హైలైట్ చేస్తున్నా. దీని అర్థం ఏంటంటే టర్మ్స్
ఫస్ట్ టర్మ్ నుంచి ఎండింగ్ అయ్యే టర్మ్ వరకు లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో ఫస్ట్ది ఉంది కదా ఏ, దీని యొక్క పవర్ ఒకటి తగ్గుతూ 0 వరకు వెళుతుంది అని అర్థం. అంటే ఫస్ట్ ఎన్ ఉంది, తర్వాత దానికి ఒకటి తగ్గిస్తే n-1, ఈ n-1కి ఒకటి తగ్గిస్తే n-2, ఈ n-2కి ఒకటి తగ్గిస్తే n-3, అలా n-0 వరకు వెళ్తుంది. n-n 0 వరకు వెళ్తుంది. అంటే ఏ పవర్ 0 ఉన్నట్టు ఇక్కడ ఏమీ లేకపోతే, ఏ పవర్ 0 అంటే 1 కదా, అందుకని ఇక్కడ రాయలేదు. నెక్స్ట్ దీన్నే రివర్స్ కూడా చెప్పొచ్చు. సెకండ్ టర్ము 0 నుంచి n వరకు పెరుగుతుంది. ఫస్ట్ దాంట్లో ఏమీ లేదంటే b/0 ఉన్నట్టు, ఇక్కడ b/1 b/2 అంటే స్క్వేర్ అని చదవాలి. మీకు అర్థం అవడం కోసం నేను 1 2 అని చదువుతున్నాను. అంటే b/0 b/1 b/2 b/3 b/4 ఇలా పెరుగుతూ 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 లాస్ట్కి b/n అవుతుంది. నెక్స్ట్ ఇక ఫిఫ్త్ అబ్జర్వేషను, మీకు టర్మ్లో వేరియబుల్స్ యొక్క పవర్స్ మొత్తం యాడ్ చేస్తే n అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ వేరియబుల్ ఏ ఒకటే ఉంది, దీనికి n అయ్యింది. ఇక్కడ వేరియబుల్ ఏబీలు ఉన్నాయి, ఏ పవర్లో n-1 ఉంది, బీ పవర్లో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, +1 -1 కొట్టుకుపోతే మళ్ళీ n మిగులుతుంది. ఇందులో ఏ పవర్లో n-2 ఉంది, బీ పవర్లో 2 ఉంది, +2 -2 కొట్టుకుపోతే మళ్ళీ n మిగులుతుంది. అలాగే ఇది చూసామనుకోండి, ఏ పవర్లో 2 ఉంది, బీ పవర్లో n-2 ఉంది, ఈ రెండిట్లో +2 -2 క్యాన్సిల్ అయిపోతే n అవుతుంది. అలాగే ప్రతి టర్మ్లోనూ వేరియబుల్స్ యొక్క పవర్స్ని మనం కనుక యాడ్ చేస్తే టోటల్ nకి ఈక్వల్ అవ్వాలి. ఇవి అబ్జర్వేషన్స్. కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. ఈ స్పెషల్ కేసెస్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, అందుకే చెప్పుకుంటున్నాం. ఫస్ట్ కేసు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ థీరమే, ప్లస్ బదులు మైనస్ ఉందనుకోండి, అప్పుడు ఎలా? ఓకేనా? అప్పుడు ఎలా అంటే, ఒకవేళ తక్కువ టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ దానికి ప్లస్, రెండో దానికి మైనస్, మూడో దానికి ప్లస్, నాలుగో దానికి మైనస్, ఇలా ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒకవేళ ఎక్కువ టర్మ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలో తెలుసా? మైనస్ దేనికి ఉంది? బీకి ఉంది. బీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్గా అని చెప్పాను నేను. మరి ఈ -b ఉంది కాబట్టి ఇక్కడ b ఎక్కడైతే ఉందో అక్కడ -1 అనేది వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సరిపోతుంది. ఎంత అని చెప్పాను? b దగ్గర నుంచి b ఉన్న ప్రతి చోట -1 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అంటే ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అది ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఏమి లేదు, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఈ వాల్యూ ప్లస్, పవర్లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి ఈ వాల్యూ మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ 23 ఉంది, దీని వాల్యూ మైనస్ అవుతుంది. 27 ఉంది, దీని వాల్యూ మైనస్ అవుతుంది. 32 ఉంది, ఇది 32 ఈవెన్ నెంబర్, దీని వాల్యూ ప్లస్ అవుతుంది. అలాగే 52 ఉంది, దీని వాల్యూ ప్లస్ అయిపోతుంది, +1 అవుతుంది. పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్, ఆడ్ నెంబర్ ఉంటే మైనస్. ఈవెన్ నెంబర్ ఉంటేనే ప్లస్ ఎందుకంటారా? మైనస్ ఇంటూ మైనస్ అంటే పెయిర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. మళ్ళీ ఒకవేళ పవర్లో 3 ఉందనుకోండి, ఇక్కడ 3 ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? మైనస్లు 3 సార్లు ఉన్నాయి. ఫస్ట్ 2 మైనస్లు మల్టిప్లై చేసినప్పుడు మీకు ప్లస్ వచ్చింది, మళ్ళీ ప్లస్ నేను లాస్ట్ వచ్చిన మైనస్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. అంతే, సింపుల్, ఇంకేముండదు. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2లో ఏంటంటే ఈ రెండు వాల్యూలో ఒకటి 1 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 + b కానీ 1 + a కానీ రాయాలి. ఈ రెండు ఎందుకు లేని 1 + x తీసుకుందాం. సో మీకు ఇక్కడ ఏబి ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటే వస్తుంది, x2 x3 అలా ఒకటి మాత్రమే పెరుగుతూ వెళ్తుంది. ఓకేనా? ఒకవేళ x వాల్యూ కూడా 1 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 1 + 1 2n కి ఫార్ములా ఇది. నెక్స్ట్ అంటే ఎక్కడైనా మీకు ఈ వాల్యూ కనిపించింది అనుకోండి, NC0 NC1 NC2 NCn అని ఎక్కడ కనిపించినా దాని వాల్యూ 2n అని సబ్స్టిట్యూట్ చేయాలి. అందుకే ఇది స్పెషల్ కేస్ అయింది. థర్డ్ది సేమ్ స్పెషల్ కేస్ 2నే మధ్యలో మైనస్ తీసుకుంటాం. ఓకేనా? మధ్యలో మైనస్ తీసుకుంటాం, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టే. ఇప్పుడు x కూడా ఇంతకుముందు 1 అనుకుంటే 2n అయింది కదా, ఇప్పుడు 1 అనుకున్నాం అనుకోండి, 0n అవుద్ది. 0n అంటే 0. ఈ వాల్యూ కూడా ఎక్కడైనా కనిపిస్తే మీరు 0 అని రాయాలి. NC0 -NC1 +NC2 ఇట్లా ఆల్టర్నేటివ్ ఉంటాయి. ఓకే, సరే. ఎగ్జాంపుల్ 1 చేద్దాం. వైట్ పేపర్ తీసుకుని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్జిన్స్ డ్రా చేయండి. ఖచ్చితంగా మార్జిన్స్ డ్రా చేయాలి. మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసి దేని ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి ఫార్ములా ముందు రాయాల్సిందే. మనం దీన్ని దేంతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం? బైనామియల్ థియరంతో. సో బైనామియల్ థియరంతో యూజ్ చేస్తున్నామని చెప్పి
ఆ ఫార్ములాని ఫస్ట్ స్టెప్లో రాసేయండి. దానికి ఖచ్చితంగా 1 మార్క్ ఇస్తారు. ఓకే, ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు లైన్ టు లైన్ సారీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని లెఫ్ట్ సైడ్ రాసుకోండి. దీన్ని డైరెక్ట్గా రాసేయచ్చు, కానీ మీకు ఫస్ట్ ప్రాబ్లం కొంచెం డీప్గా చెప్తాను, స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనకి ఫస్ట్ కోషన్స్ కదా ఉన్నది, నేనేం చేస్తానంటే ఫస్ట్ కోషన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతా. అంటే 4 కదా, ఫస్ట్ 4C0 వస్తుంది, నెక్స్ట్ టర్మ్లో 4C1 వస్తుంది, ఆ నెక్స్ట్ టర్మ్లో 4C2 వస్తుంది, ఆ నెక్స్ట్ టర్మ్లో 4C3 వస్తుంది, ఆ నెక్స్ట్ టర్మ్లో 4C4 వస్తుంది. అంటే ముందు టర్మ్స్ రాసుకుంటూ వెళ్ళాను నేను. ఆ టర్మ్స్లో కూడా ఏం రాసుకుంటూ వెళ్ళాను, బైనామియల్ కోఫిషియెంట్స్ రాశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఉన్నటువంటి ఇది మాత్రమే రాసుకుంటూ వెళ్తా. అంటే ఈ బైనామియల్లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, పవర్ 4 అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఒకటి తగ్గాలి కదా, అంటే పవర్ 3 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి తగ్గాలి కదా, పవర్ 2 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి తగ్గాలి కదా, పవర్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి తగ్గితే 0 అవుతుంది, 0 అంటే 1 కాబట్టి నేను అది రాయట్లా, ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 1 కదా. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇదేమవుతుంది, ఫస్ట్ పవర్ 0, తర్వాత 1 2 3 అలా పెరుగుతుంది. అంటే ఇక్కడ పవర్ 0, టోటల్ ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి ఇక్కడ రాయట్లా. ఇందులో ఏమవుతుంది, పవర్ 1 వస్తుంది. తరువాత పవర్ 2 ఒకటి పెరుగుతుంది, తరువాత పవర్ 3 ఇంకొకటి పెరుగుతుంది, ఆ తర్వాత పవర్ 4 ఇంకొకటి పెరుగుతుంది. సో ఇలా రాయాలన్నమాట బైనామియల్ ఎక్స్పెన్షన్ క్లియర్గా. సో దీని వాల్యూస్ ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏది, ఎన్సీనా 4C0 4C1 ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి అవసరమైన ఫార్ములా ఇది. ఈ ఫార్ములాని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, అయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క విషయం మరి మీరు గుర్తుపెట్టుకోండి, మనం పాస్కల్ ట్రయాంగిల్ చూసినప్పుడు ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ యొక్క కోఫిషియెంట్స్ ఆల్వేస్ 1 అన్నాం. కాబట్టి 4C0 4C4 ఎప్పుడు కూడా 1 అవుతాయి. దీన్ని ఫార్ములా కింద గుర్తుపెట్టుకోవాలంటే NC0 అంటే కింద 0 ఉంటే, NCN పైన కింద, NCN రెండు కూడా ఈక్వల్ అయితే దాని వాల్యూ 1. అంటే NC0 అండ్ NCN ఈజ్ ఆల్వేస్ 1. సో అయినా నేను ఒకసారి ఈ ఫార్ములా యూజ్ చేసి దాన్ని అక్కడ రాశాను చూడండి. నెక్స్ట్ 4C1 క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ఫార్ములా ప్రకారం n ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్, r ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్, n మైనస్ r అంటే 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంది, 1 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది, 4 మైనస్ 1 అంటే 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎప్పుడు కూడా 4 అవుతుంది. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n. అది సెకండ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు ఆ ఫార్ములా గుర్తు లేకపోతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. 4 ఫ్యాక్టోరియల్ని 1 వరకు తగ్గించండి, 3 ఫ్యాక్టోరియల్ని 1 వరకు తగ్గించండి, పైన ఈ 3 కిందన్న ఈ 3 ఈ క్యాన్సిల్ అయిపోయి 4 మిగులుద్ది. నెక్స్ట్ 4C2, దీన్ని కూడా అదే విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటే పైన 4 3 2 1 అనేది మల్టిప్లికేషన్ ఉంటుంది, కింద 2 × 1 2 × 1 2 2s 4 క్యాన్సిల్ అయిపోతే పైన 4 ఈ 4 క్యాన్సిల్ అయిపోతే 3 2 6 మిగులుతుంది. ఇక 4C3 ఫైండ్ అవుట్ చేయక్కర్లా, ఎందుకంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. అది ఇక్కడ కోషెంట్స్ అమ్మ, ఇప్పుడు నేను ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 4C0 4C1 4C2 ఇవి అరేంజ్ చేసా. 4C0 అంటే 1 కదా, 4C1 అంటే 4 కదా, 4C2 అంటే 6 కదా, 4C3 అంటే ఎంత. సో ఈ ఫార్ములా చూడండి, NCR ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు NCN మైనస్ ఆర్. అంటే 4C3 కదా, 4C3 ఈక్వల్ టు 4C4 మైనస్ 3. 4 మైనస్ 3 అంటే 1, అంటే 4 అనమాట. మీకు ఆల్రెడీ 4C4 చెప్పా, 4C0 అన్నా 4C4 అన్నా 1 సో ఈ పైన ఉన్నదంతా రఫ్ చేసేసి ఈ వాల్యూ సింప్లిఫై చేద్దాం. 1 ఇక్కడ ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది. ఈ ఫార్ములా ఇక్కడ చూడండి, ఏదైనా పవర్లో ఉండి ఏ పవర్ m హోల్ పవర్ n, హోల్ పవర్ అని ఉంటే m × n చేయాలి, m × n చేయాలి.
అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 4 ఉంది, అంటే 2 4s 8 అవుతుంది. 2 4ని 4గానే ఉంచండి, 2 3s ఎక్స్ పవర్ 6 అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాము. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 2 2s 4 అవుతుంది. నేను ఫస్ట్ టర్మ్ దీన్ని మాత్రమే మారుస్తున్నాను, 6ని నెక్స్ట్ ఉన్నదాన్ని మార్చట్లేదు. సో మనకి తర్వాత ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1 అంటే మీకు సారీ ఇక్కడ 3 టర్మ్స్ రాశాను. నెక్స్ట్ టర్మ్ రాయాలంటే దీన్ని రఫ్ చేసి దీన్ని చూసి రాద్దాం. 4 4గానే ఉంటుంది ఎక్స్ స్క్వేరు. 3/x అనేది నేను తర్వాత చెప్తాను. 1 1గానే ఉంటుంది, 3/x. ఇప్పుడు సెకండ్ టర్మ్ చూద్దాం. సెకండ్ టర్మ్ చూసినప్పుడు 3/x 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 హోల్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ 9/x స్క్వేర్ అయింది. 3/x హోల్ క్యూబ్ కాబట్టి 3 క్యూబ్ అంటే 27, ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబే. అలాగే 3/4 అంటే 3 3s 9, 9 3s 27, 27 3s 81 కాబట్టి 81 పైన వచ్చింది, ఎక్స్ పవర్ 4 కింద. ఇది కూడా రబ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ పవర్ 8కి ఎక్స్ పవర్ 8 రాయండి. 4 3s ఎంత 12. ఈ ఎక్స్ పవర్ 6 ఎక్స్ ఇక్కడ బై ఉన్నట్లు లెక్క, ఇది డినామినేటర్లో ఉంది కదా, బై ఉన్నట్లు లెక్క. బై ఉంటే ఫార్ములా ఏ పవర్ m బై ఏ పవర్ n కనుక వస్తే న్యూమరేటర్లోంచి డినామినేటర్ తీసేయాలి. 6లో 1 తీస్తే 5, అందుకే నీకు ఎక్స్ పవర్ 5 వచ్చింది. 6 9s 54, 4లో 2 తీసేస్తే ఈ ఫార్ములా అప్లై చేసి ఎక్స్ స్క్వేరు. తర్వాత 4 27s 108, 2లో 3 తీసేస్తే -1 అంటే కిందే ఉంచాలి కాబట్టి 1/8 హోల్ పవర్ ఎక్స్. అలాగే 81/x పవర్ 4. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే చేయడానికి బయలుదేరామో ఆ ఎల్హెచ్ఎస్ని లెఫ్ట్ సైడు, దీన్ని రైట్ సైడ్ రాసుకుని దానికి బాక్స్ డ్రా చేసేస్తే ఇక్కడతో ఫస్ట్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ 2కి వెళ్దాం. 98 హోల్ పవర్ 5ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని మనం స్క్వేర్స్ నేర్చుకున్నప్పుడు ఇలాగే 98 స్క్వేర్ అంటే 100 - 2 హోల్ స్క్వేర్ అని రాసుకుని a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వేసి చేసేవాళ్ళం చిన్న వయసులో. గుర్తుందో లేదో, సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అంతే. ముందు బైనామియల్ థియరం యూస్ చేస్తున్నామని బైనామియల్ థియరంని ముందు రాసేయండి, అది రాసేయాలి కదా. రాసేసిన తర్వాత దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుని అప్పుడు మనం ఎక్స్పాండ్ చేద్దాం 1 by 1. ఇప్పుడు 98 హోల్ పవర్ 5ని ఇక్కడ రాసుకుందాం ఎల్హెచ్ఎస్ సైడ్. ఇందులో ఏం చేయదు, పవర్ 5ని అలాగే ఉంచుదాం, ఈ పవర్ 5ని అలాగే ఉంచుదాం. 98ని మాత్రం 100 - 2 అని రాసాం. ఒకవేళ 103 ఇస్తే ఏం చేస్తారు, 100 + 3 రాస్తారు అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బైనామియల్ ఎక్స్పాన్షన్ దీనికి అప్లై చేయొచ్చు. ఫస్ట్ మనకు చేయాల్సింది ఏంటి, 5తో బిగిన్ అవుతుంది కాబట్టి 5C0, 5C1, 5C2, 5C3, 5C4, 5C5 వరకు రాయాలి. రాసాం. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ పెట్టుకుంటూ వెళ్ళాలని చెప్పాను, ఆల్టర్నేటివ్ పెట్టాం. ఇప్పుడు ఫస్ట్ది తీసుకుందాం. ఫస్ట్ది 5తో బిగినే 0 వరకు వెళ్ళాలి. 100 పవర్ 5, 100 పవర్ 4, 100 క్యూబ్, 100 స్క్వేర్, 100 పవర్ 0 అంటే 1. నెక్స్ట్ది 0 నుంచి 5 వరకు ఇంక్రీజ్ అవ్వాలి. ఫస్ట్ది 0, నెక్స్ట్ది 1, ఆ నెక్స్ట్ది 2, ఆ నెక్స్ట్ది 3, ఆ నెక్స్ట్ది 4, ఆ నెక్స్ట్ది 5 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి మనకు ఆన్సర్ స్టెప్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 5C0 అంటే ఎంత, 1. 5C5 అంటే ఎంత, 1. 5C1, 5C2 ఈ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. సో 5C1 చూద్దాం. 5C1ని మనం ఇంతకుముందు n⁴/r⁴ ఇంటూ n - r⁴ ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం దీన్ని అప్లై చేస్తే 5 1 × 4 వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను n⁴/n - 1 ఆల్వేస్ n అంటే 5 5 అవుతుంది. అంటే 17 అని ఎక్కడైనా వచ్చిందనుకోండి మీకు దాని ఆన్సర్ 17 అని అర్థమవుతుందా. నెక్స్ట్ 5C2 చూద్దాం. 5C2 కూడా ఇలాగే క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుందని నేను క్యాలిక్యులేషన్ చెప్పట్లేదు. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
5 × 4 × 3 × 2 × 1 పైన వచ్చింది. 2 × 1 3 × 2 × 1 ఇదిగోండి. 3 × 2 × 1 3 × 2 × 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక 5 × 4 2 మిగిలింది. 2 4లో క్యాన్సిల్ అయిపోతే 2 5 2 10. అలాగే 5C3 చూడండి. 5 × 4 ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్తో ఆపేసాను. అంటే 3 × 2 × 1 రాయొచ్చు. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి అక్కడ ఆపేసాం. ఈ 3 ఫ్యాక్టోరియల్ ఈ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. 2 4లో క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ 5 2s 10 అవుతుంది. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి 5C0 అంటే 1, 5C5 అంటే కూడా 1. ఓకేనా. నెక్స్ట్ 5C1 అంటే మీ ఫైండ్ అవుట్ చేశారు 5 వచ్చింది. 5C2 అంటే ఫైండ్ అవుట్ చేశారు 10 వచ్చింది. 5C3 అంటే ఫైండ్ అవుట్ చేశారు 10 వచ్చింది, -10 ఇక్కడ. ఆ తర్వాత 5C4 అన్న 5 - 4 అన్న అంటే 1 అన్న ఒకటే కాబట్టి తర్వాత వాల్యూ 5 వచ్చింది. సో ఫస్ట్ వాల్యూని పవర్ 5 అంటే ఇక్కడ జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి 5 రోళ్ళు 10 జీరోలు వస్తాయి. అది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. మీకు సింపులే కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ అంత చేయలేదమ్మా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, జీరోలు ఎన్ని ఉంటే దాని పవర్లో ఉన్న దానితో ఇంటూ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, 5 రోళ్ళు 10 అంటే 10 జీరోస్ వస్తాయి. ఇక్కడ 4 రోళ్ళు 8 జీరోలు వస్తాయి. నెక్స్ట్ ఒక్క నిమిషం అమ్మ, పేజ్ మారిపోయింది. 2 జీరోలు ఉన్నాయి అంటే 6, 2 జీరోలు ఉన్నాయి అంటే 4, 2 జీరోలు ఉన్నాయి పవర్లో ఉన్న సేమ్ 2 ఉంటాయి. ఇక్కడ నేను కేవలం హండ్రెడ్స్ యొక్క పవర్స్ యొక్క వాల్యూస్ వేశాను తప్ప ఇంకా ఏమీ మార్చలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇలా రాసినప్పుడు కొంత మార్కులు తీసేసే అవకాశం ఉంది, ఎందుకంటే కామాలు పెట్టలేదు కాబట్టి కామాలు పెట్టండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ వాల్యూ ఎలా ఉందో అలాగే ఉంటుంది. రెండో వాల్యూ -5 ఇదంతా చేయాలి, కానీ ఫస్ట్ 5 తర్వాత 2 ఉంది కాబట్టి ఎంత 10. అంటే ఈ వాల్యూకి ఇంకొక 0 యాడ్ చేస్తే సరిపోతుంది. 10 4 ఈ వాల్యూకి 40 అంటే ఫస్ట్ 4 వస్తుంది, ఇంకొక 0 యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ వాల్యూకి 10 8 అంటే 10,000కి ఒక 0 యాడ్ చేస్తే 1 lakh, 8 కాబట్టి 8 lakhs. 5 16s ఎంత 80, 80 × 100 అంటే 8,000. అలాగే 1 × 32. ఇప్పుడు ప్లస్లన్నీ యాడ్ చేసి ఒక దగ్గర వేయండి. ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇవి 3 యాడ్ చేసి ప్లస్ ఫస్ట్ నోట్ చేయండి. తర్వాత ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఈ మైనస్ని యాడ్ చేసి ఒక చూడండి. ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుంది. సో మనం లెఫ్ట్ సైడ్ బయలుదేరిన 98 మనకి లాస్ట్లో వచ్చిన ఆన్సర్ తీసుకుని బాక్స్ డ్రా చేస్తే అక్కడికి మనకి సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం, అలాగే ఫోర్త్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఈ థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఇది బైనామియల్ థియరమ్ని యూజ్ చేసుకుని ఎక్స్పాన్షన్ చేయాల్సిందే, వాల్యూ కనుక్కోవాల్సింది. ఇదేమో 10,000, రెండిట్లో ఏది ఎక్కువ అని అడిగాడు. నెక్స్ట్ బైనామియల్ థియరమ్ని ఇచ్చేసి ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఇది చూద్దాం. దీనికి అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పట్లాగానే మనం థియరం గురించి రాయాల్సిన ఫస్ట్ స్టెప్ అలాగే రాసేస్తాం. ఫస్ట్ 1.01 ఎలా రాసుకోవచ్చు? 1 + 0.01 అని రాసుకోవచ్చా? యాజ్ ఇట్ ఈజే, ఉన్నది ఉన్నట్టే రాసాం కాబట్టి 1.01ని 1 + 0.01 అని రాసుకోవచ్చా? రాసుకున్నాం. ఇందులో నేను మొత్తం టర్మ్స్ అని రాయట్లే, బైనామియాలో 2 టర్మ్స్ రాస్తున్నా. ఎందుకంటే మిగిలినవన్నీ మనం చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ టర్ము NC0, n ప్లేస్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ. రెండో టర్మ్ NC1, ఎంత ఉంటే అంత. ఫస్ట్ టర్మ్లో 1 పవర్లో n వస్తుంది, రెండో టర్మ్లో 1 పవర్లో n - అంటే ఒకటి తక్కువ వస్తుంది. నీకు 1 పవర్లో ఎంత ఉన్నా దాని వాల్యూ 1, అంటే ఇదంతా 1 అయిపోతుంది, ఇదంతా 1 అయిపోతుంది. ఇక మిగిలేది ఏంటి?
చూడండి 10,000 సి నాట్, నేను ఇంతకుముందు చెప్పా ఎన్సి నాట్ ఈజ్ ఆల్వేస్ 1 అన్న, కాబట్టి ఈ వాల్యూ మొత్తం 1 అయిపోయింది. ఎందుకంటే 1 పవర్లో ఎంత ఉన్న 1, ఎంతలో ఎన్సి నాట్ ఎన్ ప్లేస్లో ఎంత ఉన్నా కింద 0 ఉంటే దాని వాల్యూ 1, అంటే 1 × 1 1, కాబట్టి ఫస్ట్ టర్మ్ 1 అయింది. సెకండ్ టర్మ్ చూద్దాం. 10,000 C1 ఎప్పుడు NC1 ఎప్పుడు n అవుతుంది, కాబట్టి సారీ అమ్మ 10,000 అన్నాను, 10 lakhs. నెక్స్ట్ 1 పవర్లో ఎంత ఉన్నా అదే అవుతుంది. మరి ఇక్కడ B వస్తుంది కదా 0.01, ఆ B ఇక్కడ నోట్ చేసాం. ఇది కనుక యాడ్ చేసాం అనుకోండి, 0.2 ప్లేసెస్ తర్వాత ఉన్నదాన్ని ఇంటూ చేయాలి, కాబట్టి 2 పోతాయి, 2 జీరోస్ పోతాయి, అప్పుడు ఎంతో 10,000 వస్తుంది. ఇదిగోండి పాయింట్తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ ఇక్కడ ఉన్న పాయింట్ 2 ప్లేసెస్ లెఫ్ట్ కదులుతుంది, అప్పుడు ఎన్ని ఉన్నాయి జీరోస్ 4 ఉన్నాయి, కాబట్టి 10,000 అవుతుంది. అలాగే అదర్ పాజిటివ్ టర్మ్స్ చాలా వస్తాయి, అవన్నీ రాయట్లేదు ఎందుకంటే ఈ 2 చాలు నాకు. ఇప్పుడు దీన్ని యాడ్ చేసామనుకోండి 10,001 ప్లస్ పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్నిసార్లు యాడ్ చేసినా వాల్యూ పెరుగుద్ది కానీ తగ్గదు. అదే నెగిటివ్ టర్మ్స్ ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నీకు 10,000 కంటే ఇది ఎక్కువ కాదంటే 2 టర్మ్స్ నువ్వు యాడ్ చేస్తేనే 10,001 వచ్చింది, అంటే ఇంకే టర్మ్ యాడ్ చేసినా అది ఎక్కువే వస్తుంది. కాబట్టి ఈ వాల్యూ పెద్ద వాల్యూ దీంతో పోల్చుకుంటే, హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాసేయడమే. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. బైనామియల్ థియరమ్ యూజ్ చేసి 6n 5n 6n 5n అనే దాన్ని 25తో డివిజన్ చేస్తే 1 అనే రిమైండర్ వస్తుందంట. అది అవునో కాదో యూజ్ చేద్దాం. దీనికి ముందు నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి మ్యాటర్ యాజిటీస్గా మీరు రాయాలి. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని 10th క్లాస్లో రియల్ నెంబర్స్లో వస్తుంది. ఆ డెఫినేషన్ చదివితే ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఇది యూజ్ చేసే ముందు ఒకసారి 13 అనేదాన్ని నేనేం చేస్తున్నానంటే డివిజన్ చేసి చూపిస్తున్నాను. 4 అనే నెంబర్తో డివిజన్ చేశాను అనుకోండి, 4 3s కదా, ఎంత అవుతుంది 12. ఇప్పుడు మనం దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 13లో 1 వస్తుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవాలంటే 13 ఈక్వల్ టు 4 × 3 అంటే BQ ప్లస్ 1 అని రాస్తాం. 13 ఈక్వల్ టు 4 × 3 ప్లస్ 1 అని రాస్తాం. అదే యూక్లిడ్ డివిజన్ లెమ్మా మనకు చెప్తుంది. దీన్నే ABCDలో రాసామనుకోండి, ఏ అనేదాన్ని బీతో డివిజన్ చేస్తే Q టైమ్స్ R రిమైండర్ వస్తుంది. దీన్నే A ఈక్వల్ టు BQ ప్లస్ R అని ఇక్కడ రాస్తాం. సో ఇదే నోటేషన్లో దీన్ని యూజ్ చేద్దాం. 6n మైనస్ 5nని 25తో డివిజన్ చేస్తే K అనేది కోషంట్ అవుతుంది, 1 అనేది రిమైండర్ అవుతుంది అని చూపించమన్నాడు. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు కదా. ఏ ప్లేస్లో ఇది ఉంది, B × Q అంటే 25 × K, రిమైండర్ ఎంత అయితే అంత యాడ్ చేయాలి. సో దీన్ని రఫ్ చేసేసి ఇంకొక మ్యాటర్ కూడా ఇది మీరు యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవాల్సిందే మీరు. ఓకేనా. ఇక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తూ ఇలా తీసుకొచ్చామనుకోండి, దీన్ని ప్రూవ్ చేసేసినట్టే. 6n మైనస్ 5nని 25 డివిజన్ చేస్తే 1 అనే రిమైండర్ మిగులుతుంది అని ప్రూవ్ చేయాలంటే దీనిని ప్రూవ్ చేస్తే ఇది ప్రూవ్ చేసినట్టే. అందుకే నేనేం చేస్తానంటే ఇక్కడ పవర్లో n ఉన్నది 6 ఒకటే ఉంది కాబట్టి దానిని అప్లై చేయడం కోసం ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. 1 + x హోల్ పవర్ n అనే ఫార్ములాని ఈ స్పెషల్ కేసుని యూజ్ చేస్తూ పవర్లో nగానే ఉంది. 1 + x అంటే 1 + 5 వేస్తే 6 సరిపోతుందిగా, అందుకని ఈ ఫార్ములాలో 1 + 5 తీసుకుందాం అనుకోండి, అప్పుడు మనకి సరిపోతుందిగా. అవునా. దానికోసం తీసుకున్నాను, ఏమొస్తుందో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది, NC0 NC1 NC2 NC3 NC4 యాజిటీస్గా వస్తాయి. ఫస్ట్ ఏముండదు, x² x³ పెరుగుతూ ఉంటుంది కాబట్టి x ప్లేస్లో ఎంత ఉంది 5 అంటే 5 5² 5³ అలా పెరుగుతూ 5^1 వరకు పెరుగుద్ది. దీన్ని సింప్లిఫై చేద్దాం. NC0 ఈజ్ ఆల్వేస్ 1, అలాగే NCn ఈజ్ ఆల్వేస్ 1. NC1 ఈక్వల్ టు ఎప్పుడు కూడా n అవుతుంది. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1, ఇది n, ఇది 5. ఇది NC2లో ఈ 5² ముందుకు రాసి NC2ని అటు పక్కన రాసాం, అంతే, ఏం చేయాల. ఫస్ట్ ఈ 5² ముందుకు రాసాం, NC2ని ఇటు రాసాం. అలాగే NCn ఇటు పక్కన రాసి 5^n ముందు రాసాం. దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేస్తే
1 1గానే ఉంది. 5 ఇంటూ ఎన్ 5n, మళ్ళీ 5 స్క్వేర్ ఇది యాస్టీస్. ఇక్కడ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వచ్చినప్పుడు 5 ఇంటూ ఎన్ 5n తప్పితే ఇంకేం మార్చలేదు నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 5nని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా. ఇటు పక్కన ఉన్న +5n కాస్త ఏమైంది, -5n అయింది. ఇలా ఎందుకు తీసుకొచ్చానంటే మనకి ఇలా కావాలి, అందుకే తీసుకొచ్చా. సో లెఫ్ట్ సైడ్ మనకు కావాల్సింది అయిపోయింది. రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ 1 1గానే ఉంది. ఈ 5n పోయింది కాబట్టి ఇది యాస్టీజ్ ఇదంతా ఉంటుంది. ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ కూడా 5 స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ కూడా 5 స్క్వేర్ ఉంటుంది, ఎందుకంటే అన్ని 5 పవర్స్ కదా. సో దీన్ని కామన్ తెద్దాం, 5 స్క్వేర్ని కామన్ తెద్దాం, అంటే 25ని కామన్ తెద్దాం. 25ని కామన్ తీస్తే NC2 ఉంటుంది. ఇక్కడ కూడా 25 కామన్ తీస్తే NC3 ఉంటుంది. ఇక్కడ 5 ఉంటుంది, ఎందుకంటే 5 క్యూబ్ కదా, 5 స్క్వేరే తీసాం, ఒకటి 5 ఉంటుంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఒక 2 టర్మ్స్ తక్కువగా ఉంటున్నాయి. ఆ 2 టర్మ్స్ తక్కువగా ఉంటున్నాయి కాబట్టి లాస్ట్లో 5n-2 అవుతుంది. సో దీనిని ఇదంతా రఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. దీన్ని మొత్తాన్ని కనుక నేను K అనుకున్నాను అనుకోండి, ఇలా ఈ వాల్యూ ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని K అని అనుకున్నాను అనుకోండి, ఈ ప్లేస్లో ఈ వాల్యూ తీసి K సబ్స్టిట్యూట్ చేయొచ్చా? అంటే 6n - 5n = 1 + 25K అని రాసుకోవచ్చా? K అనేది ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్, ఓకేనా? సో మనకు కావాల్సింది వచ్చేసింది చూడండి, వచ్చేసింది. కాబట్టి దిస్ షోస్, ఇదేం చూపిస్తుంది మనకి, వెన్ డివైడెడ్ బై 25 6n - 5n లీవ్స్ రిమైండర్ 1 అన్న విషయం తెలియజేస్తుంది. సో హెన్స్ ప్రూవ్డ్. స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాసు ఎక్సర్సైజ్ 7.1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ ప్రాబ్లం తెలియకపోయినా స్క్రీన్ షాట్ తీసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫస్ట్ నేను ఆ ప్రాబ్లమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరు కామెంట్ చేయకపోతేనే నేను కంటిన్యూగా క్లాస్ చెప్పుకుంటూ వెళ్తాను. స్టూడెంట్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ అవుతూ ఉంటే నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా డీప్గా సబ్జెక్ట్ చెప్పాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.